మళ్ళీ ఆ ఫ్యాక్టరీ పనుల కోసం ఏదో ఒకటి మనం ప్లాన్ చేయగలం. అవును చెల్లెమ్మా, ఆ లక్ష్మి దొరికే వరకు ఎదురు చూద్దాం మనం. సరే, నేను వెళ్ళొస్తాను. నువ్వేంటే ఇక్కడ సీక్రెట్ గా మా మాటలు వింటున్నావా? నువ్వు లోపలికి వెళ్ళమ్మా. రేయ్, చిన్న పిల్లరా, ఇంకా మైనరే. వాళ్ళ అమ్మా నాన్నల్ని మోసం చేసి మన దగ్గర ఆ పిల్లని ఎందుకు అడ్డు పెట్టుకుంటున్నావు? తను మేజర్ అవ్వగానే తన ఆస్తి మొత్తాన్ని నెమ్మదిగా లాగేద్దామనే కదా. పాపం, ఈ పిల్ల భవిష్యత్ ఏంటో. ఈ రాక్షసుల మధ్య వాళ్ళ అమ్మా నాన్న ఎలా వదిలేశారో ఏంటో. రేయ్, కావేరి మేజర్ అయ్యేంత వరకు కొంచెం సున్నితంగా జాగ్రత్తగా హ్యాండిల్ చేయరా. ఆస్తి మన చేతికి వచ్చాక ఇక నీ ఇష్టం. అలాగే. రేయ్, ముందు ఆ లక్ష్మీ విహారీల మీద నాకు చాలా అనుమానంగా ఉంది. మా చెల్లెలేమో నమ్మట్లేదు, కానీ నాకు మాత్రం వాళ్ళ మధ్య ఏదో ఉందనిపిస్తుంది. అదేంటో మనం తెలుసుకుంటే ఆ లక్ష్మి తిరిగొచ్చాక దాని దగ్గరున్న 200 ఎకరాలకి స్కెచ్ వెయ్యొచ్చు. మీ బుర్రే బుర్రండి. ఆ బుర్రని తీసుకెళ్లి మ్యూజియంలో పెట్టాలి. రేయ్ అమ్మో, రేయ్, మనకు అనుకూలంగా ఏదీ జరగనప్పుడు పరిస్థితుల్ని జాగ్రత్తగా గమనించి అన్నిటినీ మనకు అనుకూలంగా మార్చుకోవాలరా. మనకి అది తెలుసుండాలి. అన్నా, మంచినీళ్ళేడన్నా? బయట బాటిల్లో ఉన్నారా? సరే. చెప్పండి మేడం. రే, కాన్స్టెంట్ గా లొకేషన్ మారుస్తూనే ఉన్నారా? మారుస్తూనే ఉన్నాం మేడం. ఇప్పుడే వేరే చోటుకి షిఫ్ట్ అయ్యాం. దానికోసం పెద్ద సర్చ్ ఆపరేషన్ జరుగుతుంది. దాన్ని ఒక్కచోటే ఉంచితే మనకి ప్రమాదం. జాగ్రత్తగా ఉండండి. అలాగే మేడం. మీరు ఎలాగైనా ఈ రోజు దాని చేత ఆ 200 ఎకరాల డాక్యుమెంట్ల మీద సంతకం పెట్టించండి. అలాగే మేడం. తన చేత సంతకం ఎలాగైనా పెట్టిస్తాం. పెట్టించాలరా. ఆ 200 ఎకరాలు నా చేతికొస్తేనే తర్వాత నేను వెయ్యబోయే ప్లాన్ వర్కౌట్ అయ్యేది. నాకు దాని సంతకం ఇంపార్టెంట్. మేడం, తన చేత ఎలాగైనా ఎంటీ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టించే బాధ్యత మాది మేడం. రే, ఇంకొక విషయం గుర్తుంచుకోండి. తన చేత సంతకం తీసుకోవాలి గాని తను దేనికోసం సంతకం పెడుతుంది అనేది దానికి తెలియకుండా పెట్టించాలి. అలాగే మేడం. దానికి ఆ 200 ఎకరాల కోసమే సంతకం పెడుతుంది అనే విషయం తెలిస్తే ఈ కిడ్నాప్ అంతా చేయించింది నేనే అని దానికి అర్థమైపోతుంది. మాటలు జారకుండా సంతకం పెట్టించండి. అలాగే మేడం.
ఉంటాను. సరే మేడం. హలో, పోలీస్ కంట్రోల్ రూమ్. ఏ సాయం కోసం కాల్ చేశారు? హలో, ఎవరు? రే, ఎవరా మీరు? మర్యాదగా నన్ను వదిలేయండి. వదులుతాలే గాని నువ్వు ఒక సంతకం పెట్టు, వదిలేస్తా. నేనెందుకు సంతకం పెట్టాలి? ఆ పేపర్స్ ఏంటి? దేనికోసం సంతకం పెట్టమంటున్నారు? నీకు వివరాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు సంతకం పెడితే ఇక్కడి నుంచి బతికి బయటపడతావు, లేకపోతే ఇక్కడే చంపేస్తాం. నన్ను ఎక్కడుంచారు? ఈ ప్లేస్ ఏంటి? చెప్పేస్తాం. నా గురించి మీకు తెలీదు. నన్ను వదిలేయండి. నా కోసం విహారీ గారు ఎక్కడున్నా వెతుక్కుంటూ వస్తారు. నీకోసం ఎవ్వరూ రారు. ఈ ప్లేస్ ని ఎవ్వరూ ట్రేస్ చేయలేరు. కనక మహాలక్ష్మి కోసం విహారీ గారు ఖచ్చితంగా వస్తారు. మీరు నన్ను ఏ మూల దాచినా నన్ను వెతుక్కుంటూ వస్తూనే ఉంటారు. నీతో మాటలు అనవసరం. నువ్వు మర్యాదగా వాటిపైన సంతకం పెట్టు. నేను పెట్టను. పెట్టవా? వెంటనే రామచంద్రపురం పోలీస్ స్టేషన్కి కాల్ చేయాలి.